వెల్కమ్ టు ఏవి ట్యూటోరియల్. ఇక ఈరోజు మనం ఈ యొక్క జాబ్ అప్డేట్స్కి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా వచ్చేవాటికి మనకి న్యూఢిల్లీలోని సఫ్దర్ జంగ్ హాస్పిటల్ నుంచి అయితే మనకి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి పోస్టులు చూసినట్టయితే మనకి వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్, రేడియోగ్రఫర్, ఎక్స్రే ఇవన్నీ పారామెడికల్కి సంబంధించిన అన్నమాట. మనకి ఎక్కువగా వీటిలో ఉపయోగపడేది చూసుకున్నట్లయితే అటెండర్స్ కానివ్వండి, మెకానికల్, కేర్ టేకర్, చైల్డ్, జూనియర్ ఫోటోగ్రాఫర్, డ్రెస్సెస్, సైకిల్స్, లైబ్రరీ క్లర్క్ అనమాట. ఎవరైతే ఈ యొక్క లైబ్రరీ కోర్స్ చేస్తుంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. దీనికి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు 600 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఉమెన్స్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఇక మనకి సిబిటి ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనకు కావాలంటే www.vmmcsjhnic.in అనే వెబ్సైట్కి వెళ్ళి దీనికి సంబంధించిన డేటా అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జెన్కోలు కెమిస్ట్రీలో అంటూ 60 వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి బీఎస్సీ కెమిస్ట్రీలో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళకి సంబంధించిన జాబ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అదేవిధంగా మనకి అప్లికేషన్ ఫీజు అయితే 400 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. October 29 లాస్ట్ డేట్ అంటూ కూడా రీసెంట్గా కూడా మనం దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో కూడా తెలపడం జరిగిందనమాట. ఇక ఫీల్డ్ స్టాఫ్ అంటూ ఈ యొక్క మినీ రత్నకు సంబంధించి ఏదైతే ఉందో దాని నుంచి ఇంకో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేటికి ప్రధానంగా మనకి ఐటీఐ, ఎలక్ట్రికల్, మెకానికల్, డీజిల్ ఈ యొక్క ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 30 years అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. మనకి అప్లికేషన్ ఫీజు అయితే 300 రూపీస్ ఇవ్వడం జరిగింది. hjvn.nic.in వెబ్సైట్లో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేవాటికి మనకి ఇక్కడ ఏదైతే పీజీటీ పోస్టులను తిరస్కరిస్తున్న టీచర్లు అంటూ కూడా దీనికి సంబంధించి ప్రమోషన్లు మాకొద్దు అంటూ దీనికి సంబంధించి 231 మంది పీజీటీ కోసం కొత్తగా ఉత్తర్వులు అంటూ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే ఈ యొక్క మెగా డిఎస్సి కోసం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సమగ్ర శిక్ష అభియాన్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి పనిచేస్తున్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా శాలరీస్ సంబంధించి వాళ్ళ ప్రాబ్లమ్స్ సంబంధించి ఇక్కడైతే ప్రధానంగా మనకి హెడ్లైన్స్ అయితే రావడం జరిగిందనమాట. ఈ యొక్క టీచర్లు కానివ్వండి, అదేవిధంగా కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంటెంట్లు, ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఎవరైతే పనిచేస్తున్నారో కేజీబీ టీచర్లు సహా అందరికీ వీరికి శాలరీస్కి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్సీలు ఉంటారో వాళ్ళు కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి వినతి అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఉద్యోగులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వీళ్ళకి సంబంధించి ఏదైతే ఉన్నాయో బకాయిలు 850 crores ఇవన్నీ కూడా చెల్లించడం జరిగిందంటూ 17th PRC బకాయిలు 550 కోట్ల మేర చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే వరకు వీటన్నిటికి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే డైలీ రావడం జరిగింది. రీసెంట్గా ఏపీఎస్ఆర్టీకి సంబంధించి కారుణ్య నియామకాలకు సంబంధించి ప్రతి డిస్టిక్ వైజ్ అయితే అన్ని ఫిల్ చేయడం జరిగిందనమాట. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.